జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సార్వత్రిక ఎన్నికల సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే కొంచెం మందకోడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ప్రజలకు మొత్తం కూడా హాలిడే ఇచ్చినప్పటికీ ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. మనం ఇప్పుడు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆధ్వర్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ అంటే నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఏమైనా ఫిర్యాదులు వచ్చినప్పటికీ వెంటనే వీళ్ళు స్థానికంగా ఉన్న అధికారులకు అలర్ట్ చేసి అక్కడ వెంటనే సమస్య పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తున్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఓవరాల్ నగర వ్యాప్తంగా పోలింగ్ ఎట్లా నడుస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ఉంది? ఈరోజు పార్లమెంటరీ ఎలక్షన్స్ సంబంధించి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ని పర్యవేక్షించడం జరుగుతుంది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి. ఇప్పటి వరకు దాదాపు 23% పోలింగ్ రావడం జరిగింది. అయితే 23% పోలింగ్ కూడా ఇప్పటి వరకు ఇంకా 1 గంట అవ్వడం వల్ల 5 గంటల వరకు టైం ఉంది. సో ఇంకా పికప్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా రన్ చేస్తున్నాం. అంటే ఎన్ని సార్ నగరవ్యాప్తంగా ఏమైనా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎటువంటి ఫిర్యాదులు వచ్చాయి మీకు? సివిజిల్ యాప్ ద్వారా కానీ మిగతా ఎటువంటి ఫిర్యాదులు వచ్చాయి? దాన్ని ఎట్లా పరిష్కరించారు? మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ తప్ప ఈవీఎంలో వేరే ఏం ఇష్యూస్ రాలేదు. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ ఇష్యూస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ అధికారులు ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇమీడియట్గా గుర్తించి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ త్రూ వాళ్ళకి చెప్పేసి ఇమీడియట్గా ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా క్లియర్ చేసాము. సివిజిల్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి సివిజిల్ కంప్లైంట్స్. ఇప్పటి వరకు దాదాపు 150+ కంప్లైంట్స్ రావడం జరిగింది సివిజిల్లో. వాటన్నిటిని కూడా క్లియర్గా సాల్వ్ చేసేసి ఆ అవతల కంప్లైంట్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా క్లోజ్ చేస్తున్నాం. అంటే మొత్తం హైదరాబాద్లో 1 వరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ సార్, ఎట్లా ఉంది? ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి చూసుకున్నట్టయితే దాదాపు 21.5% పోలైంది. సికింద్రాబాద్ కూడా అదే 22 చేంజ్ వచ్చింది. కాబట్టి ఒక 22%, 23% ఇప్పటి వరకు అయింది. ఇంకొక 20% అవుతుందని మేము ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ డన్ ఆల్ ది నెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ ఆల్ ది ఓటర్స్. ఓటర్లు కూడా అందరూ ఎండాకాలం వల్ల ఇంకా కొంచెం ఇప్పుడు బయటికి రావట్లేదు. వాళ్ళు కూడా సాయంత్రం టైంలో ఇంకా వచ్చి బాగా ఎలక్షన్స్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. అయితే ప్రధానంగా జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ ఏరియాలో పోల్చితే చాలా తక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కేవలం 8%, 9%, 10% అవుతుంది. ఎట్లా చెప్తారు మీరు? ఓటర్లకు మీరు విస్తృతంగా ప్రచారం కూడా కల్పించారు, అయినప్పటికీ ఎవరు రావట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈవినింగ్ వరకు ఈ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయంటారు? చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఎలక్షన్ సంబంధించి చాలా క్లాసెస్ తీసుకున్నాము, లేదా చాలా ప్రోగ్రామ్స్ చేశాము, యూత్ని ఇన్వాల్వ్ చేశాము. అన్ని విధాలుగా స్వీప్ యాక్టివిటీస్ కింద ఎలక్షన్ పాఠశాలాస్ అని పెట్టాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం ప్రజలు కూడా వాటిని రియలైజ్ అయ్యి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను చెప్పినట్టు ఈరోజు బాగా ఎండ ఉండడం వల్ల ప్రాబబ్లీ ఈవినింగ్ టైంలో రావాలనుకుంటుండొచ్చు జనాలు కూడా. అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఎలక్షన్స్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. షూర్లీ ఐ బిలీవ్ దట్ దే విల్ డూ ఇట్. అక్కడక్కడ కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని ఓటర్లు అక్కడక్కడ తమ ఓటు పోయింది అని చెప్పి మళ్ళీ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా రిజాల్వ్ చేస్తారు? ఫెసిలిటీస్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఆల్ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది. అక్కడ వాటర్ అవనివ్వండి, చలువ పందిళ్ళు లేదా షామియానాలు, అదర్ థింగ్స్, మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా రెడీ చేశాము. సో ఈ విధంగా అన్ని చోట్ల రెడీ చేశాము. ఎక్కడెక్కడైనా ఏదైనా ఇష్యూ వచ్చినా ఓటర్స్కి ఒకవేళ వాళ్ళ ఓటు కనిపించకపోయినా ఇమీడియట్గా వాళ్ళు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కానివ్వండి, సిఇఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ పోల్ బూత్ కూడా తెలుసుకోవచ్చు, చూడొచ్చు. ఇంకా ఎటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా వీ విల్ ట్రై టు రిజాల్వ్ దెమ్. అయితే గతంలో పోలింగ్ చిట్టితోనే ఓటు వేసించే అవకాశం ఉంటుంది, కానీ ఈసారి భారత ఎన్నికల సంఘం దాన్ని కాకుండా అది ఓన్లీ ఇన్విటేషన్ లాగా భావించి మిగతా ఏదైనా 11 ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు అట్లా తీసుకొచ్చడం చెప్పారు. కానీ చాలా బస్తీల్లో ఏరియాలో ఇంకా పోల్ చిట్టులు గతంలో ఏదైతే ఉందో ఆ పోల్ చిట్టులు తీసుకొని వచ్చి ఓటేసేందుకు వచ్చినారు. వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అలా అయిందంటారు? అవగాహన కల్పించాకనా ఎట్లా ఉందంటారు? అది లేదండి, చాలా సార్లు చెప్పడం జరిగింది, చాలా అవగాహన కూడా కల్పించాము. ఈసారి ఫోటో ఐడెంటిటీ స్లిప్తో పాటు కంపల్సరీ 11 ఐడెంటిటీ కార్డులలో ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పేసి. అయితే కొంతమంది మాత్రం ఇది ఇంకా తెలియక ఓన్లీ స్లిప్తో రావడం జరిగింది. వాళ్ళని కూడా ఇప్పుడు వెనుదిరిగి పంపడం అంటే ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ ఐడి కార్డు తీసుకొని, పోలింగ్ బూత్ అనేది వాళ్ళ రెసిడెన్షియల్ ఏరియాకి ఎంతో దూరంలో ఉండదు, మాక్సిమం 15-20 మినిట్స్ దూరంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఐడి కార్డు తీసుకొచ్చినా కూడా ఈవినింగ్ 5 వరకు వాళ్ళకి టైం ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ ట్రైయింగ్ టు అకామిడేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. మొత్తానికి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అధికారులు అంతా కూడా
మార్నింగ్ నుంచి ఏదైతే పోలింగ్ సమయం స్టార్ట్ అయిన 7 గంటల నుంచి మొత్తం పోలింగ్ అయిపోయే వరకు కూడా అధికారులు సిబ్బంది అంతా కూడా జిహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఇటు సివిజిల్ యాప్ ద్వారా కానీ కమాండ్ కంట్రోల్ రూమ్కు డైరెక్ట్ ఫోన్ చేసినా కూడా సమస్యను వెంటనే పరిష్కరించి స్థానిక అధికారులను అలర్ట్ చేసి సమస్య పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే పోలింగ్ పర్సెంటేజ్ 20% పైన ఉందని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇది ఇంకా పెరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం కూడా ఎండ ఇప్పుడు ఎక్కువ అయింది. ఇప్పటివరకు మధ్యాహ్నం 1 గంట వరకే అలాంటి పరిస్థితి ఉంటే సాయంత్రం వరకు కూడా ఇది 40% దాటకపోవచ్చనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా సాయంత్రం ఇది పెరుగుతుంది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కనుక బయటకు వచ్చే జనాలు ఓటేస్తేందుకు కొంచెం ఎండలకు రాలేకపోతున్నారు. సాయంత్రం వరకు ఇది ఖచ్చితంగా పెరుగుతుంది. 40% వరకు కూడా చేరుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అధికారులు ఇప్పటికైనా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిర్భయంగా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాహ్నవి.